అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు ట్యూటర్ ఛానల్. సో ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 8వ తరగతి సాంఘిక శాస్త్రంలోని భూగోళ శాస్త్రం జాగ్రఫీలోని సెమిస్టర్ 1కి సంబంధించి వీడియోస్ అయితే చేస్తున్నాం. అందులో భాగంగా ఫస్ట్ లెసన్ అయితే చేయడం జరిగింది. మీరు చూడకపోతే కార్డ్స్లో విడిచిపెడతాను చూడండి, అండ్ డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేయండి. ఈరోజు అయితే మనం సెకండ్ లెసన్ చూద్దాం. భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణాలు. ఇది ఒక సుదీర్ఘమైన పాఠము. అంతేకాకుండా చాలా ఎక్కువ ప్రశ్నలు అడగడానికి ఉండే అవకాశం ఉంటుంది. కావున వీడియోని చివరి వరకు చూడండి అండ్ మీ యొక్క అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ అందరికీ రిక్వెస్ట్, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా వీడియో అప్డేట్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అండ్ చాలామంది మా వీడియోస్ అయితే 161 మంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్, సో వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మమ్మల్ని సపోర్ట్ చేయాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. సో భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణాలు. సో అంటే మనం ఇక్కడ దాదాపుగా 5 టాపిక్స్ గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2 దేశాలకు సంబంధించిన విద్యార్థుల మధ్య అంటే పిల్లల మధ్య పోలికతో ఇక్కడ పాఠం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక లాస్ట్ క్లాస్లో అయితే మనం చెప్పుకున్నాం, సహజ వనరులు అనేవి భూమి అంతా కూడా ఒకేలా విస్తరించలేవు, ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా విస్తరించి ఉన్నాయి. కాబట్టి జీవన విధానాలు కూడా విభిన్నంగా ఉంటాయి అనే పాయింట్ని ఇక్కడ మనం తీసుకోవాలి. ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఒక చిన్న గ్రామంలో మాంబా ఓకేనా ఉందన్నమాట. ఈ మాంబా అనే అమ్మాయి నీళ్లు తీసుకురావడానికి ఉదయాన్నే నిద్రలేస్తుంది. ఆమె చాలా దూరం నడిచి కొన్ని గంటల తర్వాత తిరిగి వస్తుంది. అనంతరం వాళ్ళ అమ్మకు ఇంటి పనిలో సహాయం చేసి తర్వాత తన సోదరులతో పాటు మేకలు కాయడానికి వెళ్తుంది. వారి కుటుంబానికి సొంతంగా వారి గుడిసెకు దగ్గర కొద్దిపాటి రాతి నేల ఉంది. మాంబా వాళ్ళ నాన్న నేలను దున్ని అందులో కొన్ని జొన్నలు, చిక్కుళ్ళు పండిస్తారు. అయితే ఇది సంవత్సరం అంతా వాడి కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపోదు. ఇది ఒకటో కండిషన్ అండి. ఇది ఎవరిది? మాంబాది. ఇక రెండో కండిషన్ చూద్దాం. పీటర్ కుటుంబం న్యూజిలాండ్లోని గొర్రెల పెంపకానికి అనువుగా ఉండే ప్రదేశంలో నివసిస్తున్నాడు. వారి కుటుంబానికి ఊలు తయారు చేసే కర్మాగారం కూడా ఉంది. పీటర్ ప్రతిరోజు పాఠశాల నుండి ఇంటికి రాగానే వాళ్ళ బాబాయి గొర్రెల్ని ఎలా చూసుకుంటాడో గమనించేవాడు. వారు గొర్రెలను మేపే ప్రాంతం కొండలలో విశాలమైన పచ్చిక మైదానంలో ఉంది. అది ఆధునిక పరిజ్ఞానంతో శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించబడుతూ ఉంటుంది. పీటర్ వాళ్ళ కుటుంబం సేంద్రియ వ్యవసాయం ద్వారా కూరగాయలను కూడా పండిస్తారు. ఇది ఇద్దరికి సంబంధించి, ఒకటి న్యూజిలాండ్, ఇంకొకటి మీకు టాంజానియా. మరి రెండింటిలో మనకి ఏం అర్థమవుతుందో ఒకసారి చూద్దాం. మాంబా, పీటర్ కుటుంబాలు ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ విభిన్నంగా జీవిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో గల భూమి, నీరు, సహజ వృక్ష సంపద, జంతువులు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో గల తేడాలను బట్టి ఈ 2 కుటుంబాల మధ్య వ్యత్యాసాలు ఏర్పడ్డాయి. అంటే సహజ వనరుల లభ్యతలో ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య వ్యత్యాసాలు ఉంటాయి అని ఇక్కడ మనకి చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాడనమాట. ఇందులో మొదటిది భూమి గురించి మాట్లాడదాం. భూమి అత్యంత ముఖ్యమైన సహజ వనరులు ఇది ఒకటి. ఇది భూమి ఉపరితలం పైన అంటే మన భూగోళంలో మొత్తం వైశాల్యంలో 30% మాత్రమే ఉంది. అంటే మిగిలిన 70% మనకి నీటితో కావరించి ఉంది. ఈ కొద్ది శాతంలో కూడా అన్ని ప్రాంతాలు నివాసయోగ్యంగా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ అంటార్క్టికా. సో మనకి నివాసయోగ్యంగా కూడా లేదన్నమాట. ఇక భూమి వాతావరణాల విశిష్ట లక్షణాల్లో గల తేడాలకు కారణంగా ప్రపంచంలోని వివిధ భాగాల్లో జనాభా విస్తరణ వివిధ రకాలుగా ఉంటుంది. కఠినమైన స్థలాకృతి, పర్వతాల వాలు, లోతట్టు ప్రాంతాలు, ఎడారులు, దట్టమైన అటవీ ప్రాంతాలు సాధారణంగా తక్కువ జనాభా లేదా జనావాసాలు లేని ప్రాంతాలుగా ఉంటాయి. ఇక మైదానాలు, నదీ లోయలు వ్యవసాయానికి అనుకూలమైన భూములను కలిగి ఉండడం వల్ల ఎక్కువ జనసాంద్రత కలిగి జనాభాను కూడా కలిగి ఉంటాయి. ఇక్కడ ఒక టేబుల్ బాక్స్లో ఒకటి ఇచ్చాడనమాట. మీకు తెలుసా అని, ప్రపంచంలోని 90% జనాభా కేవలం 30% భూభాగంలోనే నివసిస్తున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోనే మొత్తం జనాభాలో 90%, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు తీసుకుంటే అందులో 90 కోట్ల మంది మనకి జనాభా కేవలం భూభాగంలోనే నివసిస్తున్నారు. అంటే 30% భూభాగంలోనే, అంటే మొత్తం మన భూమిని 100 ఏం చేద్దాం, ఒక స్క్వేర్ కిలోమీటర్స్ తీసుకుంటే అందులో 30 స్క్వేర్ కిలోమీటర్స్ రీజన్లోనే ఈ 90 crores అయితే జీవిస్తున్నారట.
అంటే అంటే తక్కువ భూమిలోనే అంత ఎక్కువ మంది జనాభా ఉంటున్నారు. మిగిలిన 70% భూభాగంలో చాలా తక్కువ జనాభా కలిగి ఇది నివాసయోగ్యంగా లేదు అని చెప్పడం జరిగిందనమాట. అంటే ప్రపంచంలో ఉన్న 90% జనాభా ప్రపంచంలో ఉండే మొత్తం భూభాగంలో 30% భూభాగంలోనే నివసిస్తున్నారు అని చెప్పడం జరిగింది. కారణాలు ఏంటంటే అది మైదానాలు కావచ్చు, లేదా నది లోయ ప్రాంతాలు కావచ్చు అనమాట. ఇక భూ వినియోగం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు చూస్తే సల్బర్గ్ అనేది కనిపిస్తుంది. ఇది ఒక ఆస్ట్రియా దేశంలో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ భూమి ఎన్ని రకాలుగా ఉపయోగించబడుతుందో గమనించండి అని అడిగాడు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనావాసాలు కనిపిస్తున్నాయి, ఇక్కడ మీకు పంట చేలు కనిపిస్తున్నాయి, ఇంకా తర్వాత చూస్తే ఇక్కడ ఏవో ఫ్యాక్టరీస్ పెద్ద పెద్దగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక చూస్తే అటు జనావాసాలు కనిపిస్తున్నాయి, ఇటు ఫ్యాక్టరీస్ కనిపిస్తున్నాయి, వ్యవసాయ భూములు కనిపిస్తున్నాయి, ఇటువైపు చూస్తే చెట్లు ఉన్నాయి, అటవీ భూములుగా ఉండొచ్చు. కాబట్టి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఒకసారి చూద్దాం. భూ వినియోగం. భూమిని వ్యవసాయము, గనుల త్రవ్వకము, అడవుల పెంపకము, గృహ నిర్మాణము, రోడ్లు, పరిశ్రమల స్థాపన మొదలగు అనేక రకాల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాం. ఇలా ఉపయోగించడాన్ని మనం భూ వినియోగం అంటాం అన్నమాట. మాంబా పీటర్ కుటుంబాలు భూమిని ఎన్ని విధాలుగా ఉపయోగిస్తున్నారో ఒక జాబితా తయారు చేయండి. మాంబా అయితే ఒక రాతి నేలను తీసుకొని ఆ రాతి నేలపైన చిక్కుళ్ళు అయితే పండిస్తున్నారు. అదే పీటర్ అయితే విశాలమైనటువంటి పచ్చిక బయలు టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు. భూ వినియోగం స్థలాకృతి, నేల, వాతావరణం, ఖనిజాలు, నీటి లభ్యత వంటి భౌతిక కారకాల ద్వారా నిర్ణయించబడుతుంది. చూసారా, స్థలాకృతి పైన, నేలపైన, వాతావరణం పైన, ఖనిజాలపైన, నీటి లభ్యత పైన ఆధారపడి ఉంటుందన్నమాట. జనాభా సాంకేతిక కూడా భూ వినియోగాన్ని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. జనాభా సాంకేతిక ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో చూస్తే ఇంతకుముందు హైదరాబాద్ అవుట్స్కట్స్లో కూడా ఏముండేదంటే అక్కడ పెద్దగా విలువ ఉండేది కాదు. అంటే అక్కడ సమతలంగా ఉండేటప్పుడు రాతి నేల అయినప్పుడు కూడా ఎవరు ఉపయోగించేవారు కాదు. కానీ అక్కడే మీకు రింగ్ రోడ్ అనేది, అలాగే మనకి ఏదైతే కంప్యూటర్ ఐటీ ఫామ్ వచ్చాయో వెంటనే ఏమైంది చెప్పండి, మొత్తం అనేది కూడాను ఆ భూమికి విలువ పెరిగిందనమాట. అంటే జనాభా రావడం వల్ల లేదా సాంకేతిక పెరగడం వల్ల ఒక భూ వినియోగం అనేది మనకి వాల్యూ అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. భూమిని దాని యాజమాన్యం ఆధారంగా ప్రైవేటు భూములంటూ, ప్రభుత్వ భూములంటూ వర్గీకరిస్తారు. అంటే భూముల్లో కూడా మనం వాటిని నిర్వహించే యజమానుల ఆధారంగా రెండు రకాలు చెప్తాం. ఒకటి ప్రైవేట్ భూమి, రెండు ప్రభుత్వ భూమి. ప్రైవేట్ భూమి అంటే ఏమిటి? వ్యక్తుల యాజమాన్యంలో ఉంటుంది. ఇప్పుడు మనం మన సొంత ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఆ ఇల్లు ఉండే భూమి మనది, ఇది ప్రైవేట్ భూమి అనమాట. ఇక ప్రభుత్వ భూమి అంటే ఏమిటి? ప్రజలందరూ ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడే విధంగా భూమి యాజమాన్యంలో, ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటుంది. ఉదాహరణకు మీ గ్రామంలో ఉండేటటువంటి పంచాయతీ కార్యాలయం ఉందనుకుందాం, లేదా ఒక పార్క్ ఉందనుకుందాం, లేదనుకుంటే ఒక చిన్న దాన్ని ఏమంటే అటవీ ప్రాంతం ఉందనుకున్నాం, ఇది ప్రభుత్వంది. అంటే అందరూ దాన్ని ఉపయోగించవచ్చు. అంటే గ్రామాల్లో పశువుల మేత, పండ్లు, విత్తనాలు, ఔషధాలు, మొక్కలు పెంచుకోవడం. అందుకే ప్రభుత్వ భూములను మనం ఉమ్మడి భూములు అని పిలుస్తాం అన్నమాట. జనాభా మరియు వారి డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి, కానీ భూమి లభ్యత మాత్రం పరిమితిగానే ఉంది. జనాభా పెరుగుతుంది కాబట్టి భూగ్రహం అయితే పెరగటం లేదు కదా, అంటే భూమి మాత్రం పరిమితిగానే ఉందన్నమాట. భూమి నాణ్యత కూడా వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు రకాలుగా ఉంటుంది. భూములను పట్టణ ప్రాంతాల్లో వాణిజ్యం, గృహ సముదాయాలు నిర్మించడానికి ఉపయోగిస్తే, గ్రామీణ ప్రాంతాల్లో మీకు వ్యవసాయం చేయడానికి ఈ భూమిని విస్తరించడానికి ప్రజలు భూములను ఆక్రమించడం ప్రారంభించారు. ఈనాడు ప్రజలు భూమిని విస్తృతంగా ఉపయోగించడం వల్ల అది సమాజంలో సాంస్కృతిక మార్పులను కూడా కలుగజేస్తుంది. వ్యవసాయ విస్తరణ, నిర్మాణ కార్యకలాపాల ద్వారా భూమి క్షీణత జరగడం, కొండ చర్యలు విరిగిపడడం, నేలకోత, ఎడారీకరణ మొదలైన ప్రధాన సమస్యల వలన పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. అంటే మనకి ఇక్కడ వ్యవసాయం విస్తరణ చేయడం వల్ల కానివ్వండి, అంతేకాకుండా రెండవది వచ్చేసి పరిశ్రమల నిర్వహణ వల్ల కానివ్వండి, మనకేమవుతుందంటే భూమి వినియోగంలో వేగవంతం అవడం వల్ల, భూమి వినియోగం అనేది వేగవంతం అవడం వల్ల భూమి యొక్క నాణ్యత కోల్పోవడం కానివ్వండి, లేదా నీటిని నిల్వ చేసుకున్న సామర్థ్యం తగ్గిపోవడం వల్ల కానివ్వండి, మనకి ఏమవుతుందంటే భూమి తన లక్షణాన్ని కోల్పోతుంది అని అయితే ఇక్కడ మనకి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇక తర్వాత మనం చూద్దాం. తర్వాత చూస్తే ఈ చిత్రపటంలో భూమి ఏ విధంగా మారిపోయింది అనడానికి ఉదాహరణలు అనమాట. చూడండి, ఇక్కడ భూ వినియోగంలో వస్తున్న మార్పులు. ప్రారంభంలో తక్కువగా ఉండేవారు, తక్కువగా మనకి పూరి గుడిసెలు కట్టుకొని పశువులు మేపుకొని వ్యవసాయం చేసేవారు. తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత సిమెంట్ భవనాలు వచ్చాయి, వ్యవసాయ భూమి కొద్దిగా తగ్గింది, చెట్ల సంఖ్య తగ్గింది. తర్వాత థర్డ్ ఇమేజ్లో మీరు చూడవచ్చు, ఇక రోడ్లు వేశారు, వ్యవసాయం మొత్తం తగ్గిపోయింది, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టారు. ఇప్పుడు లాస్ట్గా వచ్చింది చూడవచ్చు, ఇక్కడ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంకా అసలు వ్యవసాయ భూమి
అనేది కనిపించకుండా పోయిందనమాట. చెట్లు కూడా మీకు కనిపించకుండా పోయాయి. అంటే రాను రాను ఏమవుతుందంటే భూమి అనేది పూర్తిగా వినియోగంలోకి వస్తుంది. కాబట్టి అది భూమి తన నాణ్యతను కోల్పోయే ప్రమాదంలో ఉంది. సో మరి ఈ భూవనాల సంరక్షణ ఎలా చేయాలి? పెరుగుతున్న జనాభా వాటి అటవీ భూములు వ్యవసాయ యోగ్యమైన భూముల విధ్వంసానికి దారితీశాయి. ఓకేనా? పెరుగుతున్న జనాభా వారి అవసరాల కోసము ఏం చేస్తున్నారు? అటవీ భూములను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. భూమి అనబడే సహజ వనరు కోల్పోయే ప్రమాదాన్ని సృష్టించింది. అంటే భూమి అనేది మనకు లేకుండా అయిపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది అనమాట. కాబట్టి ప్రస్తుత భూక్షీణత రేటును తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అడవులను పెంచడం, భూసేకరణ, రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకాన్ని నియంత్రించడం, పశువులను అతిగా మేపడాన్ని తగ్గించడం మొదలైన చర్యలు చేస్తే భూవనరులు అనేవి సంరక్షించబడతాయి. సో భూ సంరక్షణ చర్యలు చూడండి. 1 అడవుల పెంపకం, క్లియర్గా చూడండి. 1 అడవుల పెంపకం, 2 భూసేకరణ, 3 రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకాన్ని నియంత్రించడం, 4 పశువులను అతిగా మేపడం. వీటిని మనం నియంత్రించగలిగితే, అడవుల పెంపకం పెంచినట్లయితే మనకేమవుతుందంటే భూవనరుల సంరక్షణ అవుతాయన్నమాట. ఇక నేల అంటే ఏమిటి? భూమి ఉపరితలం పైన కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరను నేల అంటారు. ఇది భూమితో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. భూస్వరూపాల నేలల రకాలను నిర్ణయిస్తాయి. అంటే అక్కడ ఉన్న భూస్వరూపాలు అనేవి నేల యొక్క రకాలను నిర్మిస్తాయి అన్నమాట. మరి నేలలో సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు రూపాంతర శిలల వలన ఏర్పడతాయి. ఇది శిలా శైథిల్యము అనే ఒక ప్రక్రియ ద్వారా జరుగుతుంది. అంటే ఒక నేల లేదా ఒక మృత్తిక ఎలా ఏర్పడుతుంది అంటే శిలా శైథిల్యం వల్ల ఏర్పడతాయి. అసలు శిలా శైథిల్యం అంటే ఏమిటి? వాతావరణంలోని మార్పుల వలన జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయి మట్టిగా ఏర్పడే ప్రక్రియను మనం శిలా శైథిల్యం అంటాం. సరైన మోతాదులో సేంద్రియ పదార్థాలు, ఖనిజాల కలయిక వలన సారవంతమైనటువంటి నేలలు ఏర్పడతాయి. అంటే సరైన ఖనిజాలు, సేంద్రియ పదార్థాలు ఉన్నట్లయితే మనకేమవుతుందంటే సారవంతమైన నేలలు అయితే ఏర్పడతాయి అన్నమాట. ఇక కొండ చర్యలు విరిగిపోవడం గురించి చాలాసార్లు వింటూ ఉంటాం. ల్యాండ్ స్లైడింగ్స్ అని వింటూ ఉంటాం అన్నమాట. అసలు ల్యాండ్ స్లైడింగ్ అంటే ఏమిటి? చూసారు కదా, ఒక కొండ పక్కన ఏం చేశారు? ఒక భవనాలు అయితే నిర్మించారు. సడన్గా ఏమైంది? కొండలో కొంత భాగం అనేది మనకి విరిగిపోయి కిందకి పడిపోయింది అనమాట. ఇలా పడిపోతే దాన్ని ల్యాండ్ స్లైడింగ్, కొండ చర్యలు విరిగి పడిపోవడం అంటారనమాట. భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతంలో రాళ్ళు, మట్టి కలిసిన భాగాలు అకస్మాత్తుగా విరిగిపడ్డాన్ని కొండ చర్యలు విరిగిపడ్డం అని చెప్పవచ్చు. ఇవి తరచుగా భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటన సమయంలో ఏర్పడతాయి. దీర్ఘకాలం పాటు కురిసే వర్షపాతం వల్ల కూడా కొన్నిసారి కొండ చర్యలు విరిగిపడి నదీ ప్రవాహాలను కొంతకాలం పాటు అడ్డుకుంటాయి. నదీ ప్రవాహాలు నిలిచిపోయినప్పుడు వాటికి దగ్గరగా ఉన్న లోతట్టు ప్రాంతాల్లో వినాశనం సంభవించవచ్చు. కొండ ప్రాంతాలలో ఇవి తరచుగా జన నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కలిగజేస్తుంటాయి అని చెప్పడం అయితే జరిగిందనమాట. మరి ఇలా ఉదాహరణ ఏమైనా ఉందా అంటే మనకు తెలుసు, హిమాచల్ ప్రదేశ్లో కిన్నార్ జిల్లా రికాంగ్ పియో సమీపంలో పాంజీ గ్రామంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీనివల్ల 200 మీటర్ల విస్తీర్ణం గల ఒక పాత హిందుస్థాన్ టిబెట్ రోడ్డు, 22వ జాతీయ రహదారి దెబ్బతిన్నాయి. ఈ కొండ చర్యలు విరిగిపడడం తీవ్రమైన పేలుడు కారణంగా సంభవించాయి. పేలుడు వల్ల కొండవాలు ప్రాంతం బలహీనపడి రహదారులు, సమీప గ్రామాలకు తీవ్ర నష్టాన్ని వాటిల్లింది. ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు పాంజీ గ్రామం మొత్తం ఖాళీ చేయించారు. ఇలా మనకి చెప్పడం జరిగింది. సో హిమాచల్ ప్రదేశ్ కిన్నార్ జిల్లా రికాంగ్ పియో సమీపంలో పాంజీ అనే గ్రామంలో చెప్పవచ్చు కొండ చర్యలకు ఎగ్జాంపుల్ అనమాట. ఇక తర్వాత చూద్దాం, కొండ చర్యలు విరిగిపోకుండా మనం ఏం చేయాలి, వాటి ఉపశమనం చర్యలు ఏం చేయాలి. అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్ల కొండ చర్యలు విరిగిపోవడానికి గల కారణాలను, వాటి నియంత్రించే మార్గాలు తెలుసుకోగలుగుతున్నాము. వీటి నుండి రక్షణ పొందడానికి కొన్ని విస్తృతమైన ఉపశమన చర్యలు పాటించవచ్చు. ప్రమాదాలకు గురి అయ్యే ప్రాంతాలు ముందుగా గుర్తించి అక్కడ నివాస స్థావరాలు నిర్మించడాన్ని నివారించాలి. ఎక్కడైతే కొండ చర్యలు ఎక్కువగా పడతాయని అనుకుంటామో అక్కడ మనం ఏం చేయాలి, నివాస ఇల్లు అంటే ప్రజలు నివసించడానికి కట్టుకునే ఇళ్లను మనం వీలైనంత వరకు
ఆపాలి. ఏటవాల నుండి నేలను జారిపడే ప్రాంతాలు వాటికి ఆపడానికి గోడలు నిర్మించాలి. ఇక్కడ చూసారా, సేఫ్టీ వాల్ అయితే కట్టారు కదా, ఇలా గోడలు నిర్మించాలి. కొండ చర్యలు విరిగి పడడానికి ఆపడానికి చెట్లను అధికంగా పెంచాలి. ఎక్కువగా చెట్లు ఉంటే చాలా వరకు కొండ చర్యలను విరిగిపోకుండా ఆపవచ్చు. వర్షపు నీటి ప్రవాహాల వల్ల కొండ చర్యలు కదలికను ఆపడానికి ఉపరితల నీటి ప్రవాహాలు నియంత్రించాలి. కొండలపై వచ్చేటటువంటి ప్రవాహాలను వేరే విధంగా అంటే వేరే మార్గాలకు మనం మళ్లించడం ద్వారా కొండ చర్యలను విరిగిపడ్డాన్ని నియంత్రించవచ్చు. ఇది రకం. ఇక నేల స్వభావం గురించి మాట్లాడుకుందాం. సో సాధారణంగా నేలలో మనకి చిట్ట చివరిగా కింద భాగంలో ఉండేది మాతృశిల. ఈ మాతృశిల అనేది శిలా శైథిల్యం చెందడం వల్ల ఏమవుతుంది, శిలా పదార్థం ఏర్పడుతుంది. ఈ శిలా పదార్థం అనేది తర్వాత కొన్ని ఏళ్ల తరబడి ఇసుక, రాతిపొడి, బంకమట్టితో కూడిన నేలగా మారుతుంది. వీటిపైన మనకి ఏం ఏర్పడుతుంది అంటే హ్యూమస్ ఏర్పడుతుంది. హ్యూమస్లు ఏముంటాయి, మొక్కలు, జంతువుల యొక్క ఏముంటాయి చెప్పండి, వ్యర్థాలతో ఏర్పడినటువంటి సారవంతమైనటువంటి పదార్థాలు, ఖనిజాలు కావచ్చు, అన్నీ ఏర్పడతాయి. వీటిని మనం హ్యూమస్ అని పిలుస్తాం అనమాట. ఇలా మొదట పొర హ్యూమస్, రెండోది ఇసుక, రాతిపొడి, బంకమట్టితో కూడిన నేల, మూడోది శిలా శైథిల్యం చెందిన పదార్థం, నాలుగోది మాతృశిల. ఇలా మనకు నేలలో మనకి 4 పొరల్లో కనిపిస్తుంది అనమాట. మృత్తిక అంటే ఏమిటి, 1 సెంటీమీటర్ మృత్తిక తయారు కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. మనమైతే వృధాగా వాటిని పాడు చేస్తున్నాం అనమాట. మరి ప్రధానంగా మాతృశిలల స్వభావం, వాతావరణం, నేలలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు. అంటే మాతృశిల బట్టి మనకి నేల ఏర్పడుతుంది. అక్కడ ఎర్ర రాయి ఉందనుకోండి, ఎర్ర నేల ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ ఉన్న నేల అంటే ఆ రాయి బట్టి, ఏ మాతృశిల ఏదైతే ఉందో ఆ మాతృశిల బట్టి అక్కడ మనకి నేల స్వభావం ఏర్పడుతుంది అనమాట. స్థలాకృతి, సేంద్రియ పదార్థాలు, నేల ఏర్పడడానికి పట్టిన సమయం అన్నవి ఇతర కారకాలు. ఇవన్నీ ఒక ప్రదేశాన్ని మరో ప్రదేశానికి భిన్నంగా మారుస్తూ ఉంటాయి. చూద్దామా మరి వీటిని ప్రభావితం చేసే కారకాలు. ఒకటి మృత్తిక. సో మృత్తిక ఏర్పడడానికి కారణాలు ఏమిటి? ఒకటి మాతృశిల. ఈ మాతృశిల వల్ల మీకు రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలు నిర్ణయిస్తుంది. రెండోది వాతావరణం. ఉష్ణోగ్రత, వర్షపాతం, శైథిల్య రేటును, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. భౌగోళిక స్వరూపం, ఎత్తు, వాలు అనేవి మృత్తికలు ఏర్పడడాన్ని నిర్ణయిస్తాయి. వృక్ష, జంతు, జీవావరణం ఇవి హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేస్తాయి. కాలము, నేలపొర మందాన్ని నిర్ణయిస్తుంది అనమాట. ఇలా మనకి ఒక మృత్తిక ఏర్పడడానికి ప్రధానంగా 5 రకాల కారకాలను ఇక్కడ మనకి చూపించడం జరిగిందనమాట. ఇక వీటిపైన కూడా మనకి ప్రశ్న అడగవచ్చు. ఒక మృత్తిక ఏర్పడడానికి లేదా ఒక మృత్తిక మందం ఏర్పడడానికి మందాన్ని లేదా ఒక మృత్తిక యొక్క మందాన్ని నిర్ణయించే కారకం ఏంటి? సో ఇవన్నీ ఇస్తే మనం ఏం చెప్పాలి, కాలము తీసుకోవాలి. ఓకేనా. ఒక మృత్తిక ఏర్పడే వేగం లేదా ఒక మృత్తిక ఏర్పడే రేటుని ప్రభావితం చేసేది ఏది? మృత్తిక ఏర్పాటు రేటుని ప్రభావితం చేసేది వాతావరణం. ఒక మృత్తిక యొక్క రసాయన లక్షణాలను నిర్ణయించేది ఏది? మాతృశిల. ఇలా మనకి రకరకాలుగా ప్రశ్న అడగడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత నేల క్షీణత, మృత్తిక క్రమక్షయము, సంరక్షణ పద్ధతుల గురించి మాట్లాడదాం. మృత్తిక క్రమక్షయం అంటే నేల కోత అననవి అని చెప్తాం అనమాట. అంటే మృత్తిక లేదా నేల ఏదైతే ఉంటుందో వాటి యొక్క లక్షణాలను మనం కోల్పోవడం అనేది కొన్నిసార్లు జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే మృత్తిక క్రమక్షయం, నేల కోత అనేవి నేల సహజ వనరులకు గల ప్రధాన సమస్యలు అని చెప్పాడనమాట. మానవ సహజ కారణాలు ఈ మృత్తిక క్షీణతకు దారితీస్తాయి. అంటే మానవ కార్యకలాపాలు కొంతవరకు, కొన్ని సహజ కారణాలు కొంతవరకు ఈ మృత్తిక నష్టానికి కారణమవుతాయి. అటవీ నిర్మూలన, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులను వాడటం, వర్షపు నీటి ప్రవాహం, కొండ చర్యలు విరిగిపడడం, వరదలు వంటి వాటిని ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. కొన్ని ఇక్కడ మానవ సంబంధితవైతే మరికొన్ని ప్రకృతి సంబంధం అనమాట. ఉదాహరణకు అటవీ నిర్మూలన, రసాయన ఎరువులు, క్రిమిసంహారాలు అనేవి మనకి మానవ సంబంధిత కారణాలు అవుతాయి. అదే వర్షపు నీటి ప్రవాహం, కొండ చర్యలు విరిగిపడడం, వరదలు ఇవన్నీ కూడాను సహజ కారణాలుగా చెప్తాం అనమాట. మరి వీటిని సంరక్షించే పద్ధతులు చూద్దాం. మృత్తికా సంరక్షణ పద్ధతులు చూద్దాం. ఇది మీకు 10th క్లాస్లో వచ్చేది, ఇప్పుడైతే మనకి 8th క్లాస్లో పెట్టారు. ఫస్ట్ వన్ మల్చింగ్. అంటే మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలె ఉంటుంది. ఇది నేలలో తేమను పట్టి వస్తుంది అని ఇచ్చాడనమాట. దీన్ని మల్చింగ్ అంటారనమాట. ఓకే, నేను గుర్తుపెట్టుకోండి. సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలె ఉంటుంది. అంటే కట్ట అంటే మనకేంటి,
గట్టువల అనమాట. గట్టువల ఉంటుంది. దీన్ని మల్చింగ్ అంటారు. ఇక రెండోది కాంటూర్ బరియర్స్. వాలు ప్రాంతాల్లో రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసలు కట్టలుగా కడతారనమాట. కట్ట అంటే మనకి ఏంటంటే గట్టు అనమాట. ఇక్కడ చూసారు కదా ఇలా ఉంది. ఇలా వాలు ప్రదేశం వర్షం నీటి ఒకేసారి వెళ్ళిపోకుండా ఏమవుతుందంటే మనకి కట్టడం జరుగుతుంది. దీని ఏమంటారు కాంటూర్ బరియర్స్ అంటారు. ఇక నెక్స్ట్ వన్ రాక్ డామ్స్. కొండ పై భాగాల నుండి వచ్చి నీటి ప్రవాహ వేగం తగ్గించడానికి రాళ్లతో కడతారు. ఇది నష్ట తీవ్రతను తగ్గిస్తుంది. అంటే కొండ చర్యల నుండి పైనుండి మనకి వేగంగా వచ్చే నీరుని కాస్త తాత్కాలికంగా ఆపేటట్లు ఏం చేస్తామంటే కొన్ని సిమెంట్తో నిర్మాణాలు కడతారు. ఇలా కట్టడం వల్ల ఏమవుతుందంటే వేగంగా వచ్చే నీరు అక్కడ తాత్కాలికంగా ఆగి తర్వాత రావడం జరుగుతుంది. ఇలా రావడం వల్ల ప్రవాహ వేగం తగ్గుతుంది. ఫలితంగా నష్ట తీవ్రత తగ్గుతుంది అనమాట. సో మల్చింగ్ అంటే మొక్కల మధ్య మట్టి దిబ్బలు కట్టడం. కాంటూర్ బైండింగ్ అంటే వాలు ప్రాంతాల్లో మట్టి దిబ్బలు కట్టడం. రాక్ డ్యామ్స్ అంటే సిమెంట్తో కానీ రాళ్ళతో కానీ ఏదైతే వాలు స్థలంలో ఉందో అక్కడ అడ్డుగా గోడలు కట్టడం. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ టెర్రస్ ఫార్మింగ్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి కాంటూర్ ఫార్మింగ్ అని ఇచ్చారు. సో ఐ థింక్ ఇది కరెక్టేనా? ఓకే, చూద్దాం. ఇక తర్వాత షెల్టర్ బెల్ట్స్ కూడా ఇవ్వడం. టెర్రస్ ఫార్మింగ్ చూద్దాం. సోపాన వ్యవసాయం అంటారు. ఏటవాల ప్రాంతాల్లో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేల కోరవేతను నియంత్రిస్తుంది. ఇక్కడ టెర్రస్ ఫార్మింగ్ ఇచ్చారు. అంటే ఒక నేల ఉందనుకోండి, మనం ఇలా విడతలుగా దాన్ని ఏం చేస్తాం చేసి వ్యవసాయం చేసినట్లయితే కొంతవరకు మనకి ఏమవుతుందంటే సో మనకి ఉపరితల నీటి ప్రవాహము, నేల కోతను మనం ఏం చేస్తాం నివారించవచ్చు అనమాట. దీన్ని సోపాన వ్యవసాయం లేదా టెర్రస్ ఫార్మింగ్ అంటారు. ఇక తర్వాత మనం చూస్తే అంతర పంటలు. ఈ విధానంలో భిన్న రకాల పంటలను ఒకేసారి వేరువేరు వరుసల్లో సాగు చేస్తారు. ఇది నీటి ప్రవాహాలను నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది అని చెప్పడం జరిగిందనమాట. అంటే కాస్త మనకి వరి పంట తీసుకున్నాం అనుకోండి, వేళ్ళు పైన ఉంటాయి కాబట్టి అది నీటి ప్రవాహాన్ని ఆపలేదు. సో కాబట్టి వీటి మధ్యలో నీటి ప్రవాహాన్ని, వేగాన్ని ఆపగలిగేటటువంటి బలమైన వేర్లు కలిగినటువంటి మొక్కలు వేసాం అనుకోండి, అది చాలా వరకు కొట్టుకుపోకుండా ఆపడతాయి అన్నమాట. ఇక తర్వాత షెల్టర్ బెల్ట్. కోస్తా పొడి ప్రాంతాల్లో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపైన పెంచుతారనమాట. ఇలా పొలాల గట్లపైన కానీ తోటల గట్లపైన కానీ పెద్ద పెద్ద చెట్లను పెంచితే దాన్ని షెల్టర్ బెల్ట్స్ అంటారనమాట. ఈ విధంగా మనం సంరక్షణ చేయవచ్చు. సో ఇక్కడైతే దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఖాళీగా ఉండేటటువంటి దీనిపై నీరు వేసినట్లే మనకు చాలా ఫాస్ట్గా వస్తుంది. అదే చిన్న చిన్న మొక్కలు ఒక చిన్న మట్టి ట్రే మీద తీసుకొని దాంట్లో మట్టి వేసి దాని మీద చిన్న చిన్న మొక్కలు వేసి దాని మీద నీరు వేసాం అనుకోండి, చాలా వేగం అయితే తగ్గుతుంది అనమాట. ఫలితంగా మనకి ఏమవుతుంది, అంతేకాకుండా నేల కోత అంటే మట్టి కోత కూడా తగ్గుతుంది. అదే మొదటి ట్రేలో మనం ఏం చేసాం, ట్రేలో నింపుగా మట్టి వేసి నీరు వేసాం. సో నీటితో పాటు నీరు వేగంగా వస్తుంది, కొంత మట్టిని కూడా తీసుకుపోతుంది అనమాట. ఇలా మనకి ఏమవుతుందంటే సో మొక్కలు ఉండే నేల అనేది నేల కోతను చాలా వరకు నివారిస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు దీంతో మనకి నేల స్వభావం అయింది. సో తర్వాత ఈ పార్ట్ 2లో మీరు నీటి లక్షణాల గురించి అయితే తెలుసుకుంటారు. కాబట్టి సో అందరికీ రిక్వెస్ట్, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. జై హింద్.